హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన ఎదుట కనపడాలి అంటే, ఆయన ఎదుట యోగుడిగా కనిపించాలంటే నీవు చేయవలసిన పని చదువు మాట దాంట్లోనే 12వ వచనం నుంచి, క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామము ఆయనందు మీరు మహిమ పొందినట్లు. హల్లెలూయా. నా ప్రభువు చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, ఆయన నీకు మేలు చేయాలని మాటలు చెప్తున్నాడు. నీకు ఆయన మేలు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలా? హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపిస్తేనే నీకు మేలు చేస్తాడు ఆయన. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నీవు యోగ్యుడిగా కనిపిస్తేనే. ఆయన ఎందుకున్నా అంట? నీకు మేలు చేయాలని. నీకు మేలు చేయాలంటే ఏదో వాక్యాలు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చేటప్పుడు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అంటే ఏమంటారు మీరు? ఆమేన్ అన్నంత మాత్రాన నీవు ఆశీర్వాదం పొందుకుంటావునా? చెప్పాలా? డౌట్ ఉంది ఎవరికన్నా? పొందుకుంటావా? నాకు అనిపించినప్పుడు అబ్బో దేవుడు నిన్ను ఆరాధించే యోగుడిగా మార్చును కాక అంటే ఆమేన్. ఎట్లాగా మార్చుతాడు నిన్ను? నువ్వు ఆయనకి యోగుడిగా కనిపిస్తే కదా. ఆయన నీ పట్ల కార్యాలు చేయాలంటే నువ్వు ఆయన కనిపిస్తే కదా. ఆయనకి యోగుడిగా కనిపిస్తేనే నీ పట్ల ఆయన మేలు చేస్తాడు. నీ పట్ల ఆయన మేలు చేయాలంటే నువ్వు యోగుడిగా కనిపించాలా. యోగుడిగా కనిపించినంత కాలము నీకు ఏ మేలు కూడా జరగదు. హల్లెలూయా. ఏదో నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారం బట్టి నువ్వు నడిపించబడతావేమో, అది కాదు ఆశీర్వాదం అంటే. నీకు తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నీకు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి నీకు సహాయం చేస్తే, నేను ఆయనకి యోగ్యుడిగా కనిపించాను కదా. మరువారికి చెప్పాల బాధ. హల్లెలూయా. ఎందుకని మాటలు చెప్తున్నానంటే, రామగుండం సురేషయ్య గారు చర్చి కట్టడానికి, ఏం కట్టడానికి? చర్చి నిర్మాణం కొరకు అప్పుడులో 75,000 అవుతుందంట ఒక స్లాబ్ వేయడానికి. ఇప్పుడంటే 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. అప్పుడంటే చాలా తక్కువ అనుకో. ఎంత అవుతుందంట? 75,000. హల్లెలూయా. ఆ 75,000 ఏమీ లేవు, ₹1 లేదు. ఎవరి దగ్గర? రామగుండం సురేషయ్య గారి దగ్గర. హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటంటే, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయి ఆ చర్చి మందిరంలో ఉండి, తలుపులు ఉన్నాయి, స్లాబ్ వేయలేదు, ఏదో టెంట్ వేసుకొని నిర్మాణం జరిగిస్తున్నారు వాళ్ళు. అదే ప్రార్థన జరిగిస్తున్నారు. తలుపు వేసుకొని రాత్రి అంతా, అంటే గదిలో, నా ఇంట్లో తలుపు వేసుకొని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? 9ంటికి ప్రారంభించాను. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరికి చెప్పలా. స్లాబ్ వేయడానికి, ప్రభా నాకు 75,000 కావాలా. ఏంది? 75,000 నాకు కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీ చర్చి, నీ మందిరం, నీ ప్రజలంతా కూర్చోవలేడా, నువ్వేం చేస్తావు తెలియదు అని చెప్పి రాత్రంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అదే హైదరాబాద్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, బాగా గమనించి ఇంజనీర్ ఉన్నాడంట. ఆ ఇంజనీర్ దగ్గరికి ఎవరో తట్టినట్టు, నా కుమారుడు అనేలాగా, కళ్ళు చూసేలాగా, వైట్ మొత్తం తెల్లగా కనిపిస్తూ ఉండేలాగా, ఆ తెల్లని ఆ మంచులాగా, ఆ వైట్ కలర్లో నుంచి, ప్రభు నా కుమారుడా, ఇదిగో పలానా చోట ఒక దైవజనులు సురేషయ్య గారు ఉంటారు, అతనికి వెళ్ళి నువ్వు 75,000 అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను ఇంజనీర్ చేస్తున్నా మంచిదే, కానీ నా సమస్యలు ఎట్టున్నాయి, నా బాధలు ఎట్టున్నాయి అని చెప్పి, అయ్యా
అంత కాదు కానీ 30,000 ఇస్తానని చెప్పి అన్ని బాధలని చెప్పుకొని యేసునామములో అడిగి వేడుకున్నావు ఆమేన్ అనుకొని మళ్ళీ పనుకున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ తట్టాడు. మళ్ళీ తట్టి, ఇదిగో నా కుమారుడు 75,000 కావాలా వెళ్ళి ఇందా కదా, సరేలే 30,000 కాదు 50,000 ఇస్తాను నేను, ఇంకంతకన్నా నాకు కాలేదు, నా కుటుంబం చూడు, పిల్లల ఫీజులు కట్టుకోవాలా, నా పరిస్థితులు చూడు అని చెప్పి మళ్ళీ ఆమేనని మళ్ళీ పడుకున్నాడు. ఈయన మాత్రం ప్రార్థన ఆపల. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దర్శించి మళ్ళీ నా కుమారుడా, నా సేవకుడికి నా బిడ్డకి 75,000 స్లాబ్ కావాలి. ఎట్ట కీలకేమైందంటే 75,000 ఇస్తానని చెప్పాడంట. ఆయన మాట్లాడేసరికి తెల్లవారున 5 అయిందంట. 5ంటికి బండేసుకొని వెళ్ళిపోయాడు. సురేష్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అడ్రస్ కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. తలుపు తట్టి తలుపు తీయగాలి ఇంకా అయ్యగారు కళ్ళు చూసుకొని, ఎవరయ్యా? సురేష్ అంటే నువ్వేనా? ఏది రాత్రి అంతా నిద్ర లేదట్టుంది నీకు? ఏం చేస్తున్నావు రాత్రి అంతా అన్నాడు. అయ్యా ఏది ఇచ్చి ప్రార్థన చేసుకో అనేలాగా ఆయన అన్నాడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, నాకు నిద్ర లేకుండా చేశాడు ఆయన. స్లాబ్ కట్టాలంటగా, ఇదిగో 75,000 అని చెప్పి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట ఆయన. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు ఆయన ఎదుట యోగుడిగా కనిపిస్తే ఆయన నీ పట్ల చేసే కార్యాలు ఎటువంటి అంట? అవి ఉన్నతమైనవి, ఊహించలేనివి అవి. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఆయనకి నువ్వు యోగుడిగా కనిపిస్తేనే నీకు ఆయన మేలు చేస్తాడు. నీకు మేలు చేయాలంటే నీవు ఆయనకి ఎట్లా కనిపించాలంట? యోగుడిగా కనిపిస్తేనే ఆయన నీ పట్ల మేలు చేస్తాడు.